ఇది బ్యూటిఫికేషన్ కాదు, లూటిఫికేషన్. 1,50,000 కోట్లలో మీరు 1,000 కోట్లు కమిషన్ల రూపంలో దండుకొని మీ కుర్చీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే భావనతో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. అందుకే దయచేసి నేను కోరుతా ఉన్న ప్రభుత్వాన్ని, ముందు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మహిళలకు చెప్పినారు మీరు 2,500 ఇస్తామన్నారు, బడ్జెట్లో డబ్బులు పెట్టండి. మీరు చెప్పారు పెద్ద మనుషులకు 4,000 పెన్షన్ ఇస్తాం 100 రోజుల్లోని, డబ్బులు పెట్టండి. ఈరోజు మార్చ్ 6వ తారీఖు 5వ తారీఖు ఈ రోజు వరకు రైతు బంధు పడలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు డిసెంబర్లో రైతు బంధు పడేది. ఇవాళ ఇప్పటి వరకు మరి రైతు బంధు పడ్డ పరిస్థితి లేదు. అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎన్ని మాటలు చెప్పినారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అయ్యప్ప సొసైటీలో కొన్ని నిర్మాణాలు ఆనాడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం మరి కొన్ని డెమాలిషన్ చేస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. తెలుసో తెలియకనో పేదలు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయాలి కదా, ప్రభుత్వం అన్నాక పేదల పట్ల కనికరం ఉండాలి కదా, అక్రమమైన సక్రమమైన అందులో ఏమైనా తప్పులుంటే సరిచేయాలి కదా అని శుద్ధులు చెప్పింది ఇదే రేవంత్ రెడ్డి గారు. అక్రమ నిర్మాణాలను కూడా సక్రమంగా రెగ్యులరైజ్ చేయాలి కదా, క్రిమినల్ వేస్ట్ కదా, అందులో సిమెంట్ ఉంటుంది, ఇటుకలు ఉంటాయి, స్టీల్ ఉంటుంది, అంతా వేస్ట్ అవుతుంది కదా అని మాట్లాడింది ఇదే రేవంత్ రెడ్డి గారు. మరి ఈరోజు ఆయననే ఇష్టం వచ్చినట్టు వేలాది ఇండ్లు ఈ రాష్ట్రంలో కూలగొడుతుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం, పేదలకు అండగా నిలబడతాం. నువ్వు విధ్వంసం చేస్తానంటే చూస్తూ ఊరుకోం. నీ 420 హామీలు అమలు చేసేదాకా, బడ్జెట్లో నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసేదాకా నిన్ను వదిలిపెట్టం. పేదవాళ్లకు ఖచ్చితంగా మేము హామీ ఇస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎక్కడ బుల్డోజర్లు వచ్చినా స్థానికంగా ఉండే బీఆర్ఎస్ నాయకత్వానికి చెప్పండి, మేమొచ్చి వాటికి అడ్డుగా మేము నిలబడతాం, తప్పకుండా మీకు అండగా నిలబడతామని చెప్పి కూడా ఈ రాష్ట్రంలోని పేద ప్రజానికానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో మూసీ నిర్మాణానికి, మూసీ సుందరీకరణకు, మూసీ ప్రక్షాళనకు మేము మద్దతు పలుకుతాం. కానీ మూసీ పేరిట లూటీ చేస్తానంటే మాత్రం తప్పకుండా అడ్డుకుంటాం. మూసీ పేరిట పేదల పుట్టగొడతానంటే తప్పకుండా అడ్డుకుంటాం, వదిలిపెట్టమనే మాట కూడా తెలియజేస్తూ పత్రికా మిత్రులను కూడా నేను కోరుతా ఉన్నా. మొత్తం 100% సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. గోదావరి నీళ్లను హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టు కొండ పోచమ్మ సాగర్కి తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ మొత్తం వడ్డిచ్చిన విస్తర్లాగా మూసీ ప్రక్షాళనను కూడా బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారి చేతుల్లో పెట్టి, అయ్యా మరి చేయండి, పూర్తి చేయండి అంటే అది చేతగాక 2.5 ఏళ్ళు గడిచినా ఒక్క ఇల్లు కట్టలేదు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు. ఒక్కటంటే ఒక్క ఇల్లు నిర్మాణం చేయలేదు హైదరాబాద్లో. కేసీఆర్ గారు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే నువ్వు ఒక్క ఇల్లు కట్టినావు హైదరాబాద్లో. ఇందిరమ్మ ఇల్లు అని ఇలా మేము కట్టిన ఇళ్లకు రంగులేస్తున్నాడు పెయింటర్ బాబు. రంగులు మార్చి ఇవాళ ఆ ఇండ్లకు రంగులు మార్చి 3 రంగులు పూసి ఇది మాయి అని డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, ఈ 2.5 ఏళ్లలో హైదరాబాద్లో ఒక్క ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా అని చెప్పి నేను ఇవాళ సవాల్ చేస్తా ఉన్నా. ఇంకా 2.5 ఏళ్ళు మాత్రమే మిగిలింది నీకు. చేతనైతే చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు అమలు చేయి, అంతేగాని పేదల గూళ్ళు కొడతాం ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు నోరు లేనోళ్ళు కదా ఏం చేస్తారు అనుకుంటే హైదరాబాద్లో ఉండే కేసీఆర్ గారి సైన్యం, హైదరాబాద్లో ఉండే బీఆర్ఎస్ దళం మేమందరం కూడా నీ బుల్డోజర్లకు అడ్డం వస్తామనే మాట కూడా మళ్ళొక్కసారి తెలియజేస్తూ, విధ్వంసం కాదు నిర్మాణం జరగాలి. మీరు సుందరీకరణ చేయాలనుకుంటే కూడా ఒక్క ఇల్లు కూలగొట్టకుండా చేయండి, మేము కూడా మద్దతు ఇస్తాం. మా మల్లారెడ్డి గారు చెప్తున్నారు ఇంతకుముందు, ఇక వాళ్ళకి చేత కాకపోతే అప్పచెప్పమని సార్ మనమే చేద్దామంటుండు. వాళ్ళకి చేత కాకపోతే రేవంత్ రెడ్డి గారు నీకు చేత కాకపోతే మూసీ సుందరీకరణ 16,000 కోట్లతో మేము చేసి చూపెడతాం. మా సుధీర్ రెడ్డికి అప్పచెప్పు, మేము చేసి చూపెడతాం. నీకు అంత ఇబ్బంది ఉంటే నీకు చేత కాకపోతే మాకు అప్పచెప్పు. 2 ఏళ్లలో ఒక్క ఇల్లు కూలగొట్టకుండా చేసి చూపెట్టే బాధ్యత మాది, సవాల్గా స్వీకరిస్తాం. చేసి చూపెట్టి మళ్ళా హైదరాబాద్ ప్రజల చేతుల్లో పెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున హాజరైన మా నాయకులకి, మా సోదరులకి, ఇక్కడ విచ్చేసిన బాధితులకి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఇక్కడ పిలవగానే వచ్చిన ప్రజాప్రతినిధులందరూ కూడా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ ఏర్పాట్లంతా చేసిన రాజిరెడ్డి గారికి, మన పిఎంఆర్ రాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పిఎంఆర్ రాజు గారు ఓకే, థ్యాంక్ యూ పద్మ, థ్యాంక్ యూ నవీన్.